హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ సునీతాస్ రెసిపీస్. ఈరోజు అరటికాయ పులుసు చేయబోతున్నాను. ఈ విధంగా చేశారంటే చాలా టేస్టీగా ఉంటుంది. చాలా తక్కువ టైం కూడా పడుతుంది. 20 to 25 మినిట్స్లో చేసేయచ్చండి. ఇక్కడ నేను ఒక అరటికాయ తీసుకున్నానండి. ఇది పొట్టు తీసేసి నేను ఇలా ముక్కలుగా కట్ చేసుకున్నాను. మీకు రౌండ్గా కావాలన్నా కట్ చేసుకోండి, పొడుగు ముక్కలైనా సరే కట్ చేసుకొని ఉప్పు నీళ్ళలో వేసేసి పెట్టుకోండి. తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని ఒక 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకొని జీలకర్ర ఆవాలు వేస్తున్నానండి. ఇవి కొంచెం చిటపటమనే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా అయ్యాక తరిగిన ఉల్లిపాయ వేస్తున్నానండి. ఉల్లిపాయ కూడా మీరు సన్నగా పొడుగ్గాను తరుక్కోవచ్చు, చిన్న ముక్కలుగాను తరుక్కోవచ్చు. కాకపోతే కొంచెం సన్నగా ఉంటే బాగుంటుందండి. ఇది కూడా కొంచెం కుక్ అయ్యేదాకా ఇలా ఫ్రై చేసుకోవాలి. మరీ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అవసరం లేదండి, కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వరకు. ఇప్పుడు ఒక చెంచా అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నాను. అలాగే ఒక ½ టీ స్పూన్ అంత పసుపు యాడ్ చేస్తున్నాను. ఈ రెండు ఇలా ఉల్లిపాయల మిశ్రమానికి బాగా పట్టేదాకా కలుపుకోండి. ఇప్పుడు ఇలా కలుపుకున్నాక 2 పచ్చిమిర్చి ఇలా ఘాటు పెట్టేసేసి అలాగే 2 ఎండుమిర్చి కూడా ముక్కలుగా చేసి వేసుకుంటున్నాను. పచ్చిమిర్చి వేసుకునేది మాత్రం మీ ఇష్టం వచ్చిన క్వాంటిటీ వేసుకోవచ్చండి. తర్వాత కొంచెం కరివేపాకు వేసేసి ఇవన్నీ బాగా కలుపుకోవాలి. ఇవన్నీ బాగా 1 మినిట్ అలా కుక్ చేసుకున్నాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఈ అరటికాయ ముక్కలన్నీ ఇందులో వేసుకోవాలి. ఇలా వేసేసి ఈ ఉల్లిపాయ మిశ్రమం ఇవన్నీ అరటికాయ ముక్కలతో బాగా కలిసేదాకా కలుపుకోవాలి. ఇలా కలిపేసేసుకొని మూత పెట్టేసేసి ఈ అరటికాయ ముక్కల్ని మగ్గించుకోవాలండి. ఇవి చాలా త్వరగా కుక్ అవుతాయండి, ఎక్కువ టైం ఏం పట్టదు. ఒక 2 to 3 మినిట్స్ వరకు అలా కుక్ చేసుకోవాలి, మధ్య మధ్యలో కలుపుతూ. తర్వాత మూత తీసి చూస్తే మంచిగా కుక్ అయిపోయాయండి. మరీ మెత్తగా అయ్యేదాకా ఉంచొద్దండి, మళ్ళీ పులుసులో కూడా ఉడుకుతాయి కాబట్టి. ఇప్పుడు ఇందులోకి ఉప్పు కారం యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మా ఇంట్లో తినే మోతాదులో యాడ్ చేశానండి ఉప్పు కారము. ఇలా వేసేసుకొని ఇలా కలుపుకోవాలి. కొంతమంది ఇలా అయినా సరే ఫ్రైగా కూడా తినేసేయచ్చండి, అంటే ఇష్టంని బట్టి. ఇలా చేసుకొని ఇంతవరకు ధనియాల పౌడర్ చల్లేసేసుకుంటే బాగుంటుంది. కానీ ఇక్కడ పులుసు కాబట్టి ఈ చింతపండు ఇలా నానబెట్టి పెట్టుకున్నాను కదా, ఇది యాడ్ చేస్తున్నానండి. ఇప్పుడు అరగంట ముందే నానబెట్టి పెట్టుకున్నానండి చింతపండు. ఇది మొత్తం ఇలా పిసికేసేసుకొని ఓన్లీ ఈ రసం ఒక్కటి యాడ్ చేసుకోవాలి. ఈ పులుపు కూడా కొంతమంది ఎక్కువ తింటారు, కొంతమంది తక్కువ తింటారు కాబట్టి మీకు ఇష్టం వచ్చిన అంటే మోతాదులో వేసుకోండి. కొంచెం ఎక్కువగా పుల్లగా కావాలంటే పులుసు ఎక్కువగా వేసుకోవచ్చు. ఇలా వేసేసి ఇందులోకి కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇలా కలిపేసేసుకొని ఒక 5 మినిట్స్ వరకు అలానే కుక్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇలా కుక్ అవుతున్నప్పుడే ఇందులోకి ఇంకా కొంచెం ధనియాల పౌడర్ ఇవన్నీ కూడా యాడ్ చేసుకోవాలండి. కొన్ని పౌడర్స్ ఉన్నాయి. ఇక్కడ ఒక ½ టీ స్పూన్ అంత జీలకర్ర మెంతి పౌడర్ యాడ్ చేస్తున్నాను. అలాగే ధనియాల పౌడర్ యాడ్ చేస్తున్నాను 1½ టీ స్పూను. ఇంకా ఈ నువ్వుల పౌడరు, కొబ్బరి పౌడర్ కూడా వేస్తే చాలా బాగుంటుందండి టేస్ట్. నువ్వులు ముందుగా వేయించుకొని ఫ్రై చేసి పెట్టుకుంటానండి ఇంట్లో. ఎప్పుడైనా సరే నువ్వుల పౌడర్ రెడీగా ఉంటుంది. అది 3 to 4 టీ స్పూన్స్ యాడ్ చేశాను. ఇలా కలిపేసేసుకొని ఇలా కుక్ చేసుకోవాలి. కొంచెం సాల్ట్ కాంటెంట్ చెక్ చేసుకోండి, తక్కువైతే కనుక యాడ్ చేసేసుకోండి. అలాగే 3 టీ స్పూన్స్ అంతా ఎండు కొబ్బరి పొడి యాడ్ చేస్తున్నాను. ఇది కూడా ఇలా వేసేసి బాగా కలుపుకోవాలి. ఇంకొక 2-3 మినిట్స్ కుక్ చేసుకుంటే పులుసు రెడీ అయిపోతుందండి. అరటికాయ పులుసు చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా బెల్లం ఇష్టపడే వాళ్ళైతే కనుక ఈ టైంలోనే బెల్లం యాడ్ చేయొచ్చండి, చాలా బాగుంటుంది ఫ్లేవరు. తర్వాత ఇది కొంచెం చిక్కబడుతుండగా ఇప్పుడు ఫ్రెష్ కొత్తిమీర ఇట్లా యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసేసి ఒక్కసారి కలిపి ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి, లేకపోతే మరీ చిక్కపడిపోతే బాగుండదండి. ఇది స్టవ్ ఆఫ్ చేసేసి ఒక 10-15 మినిట్స్ అయినాక సర్వ్ చేసుకోవాలి. రోటీతో అయినా రైస్తో అయినా సరే, చపాతీ అయినా చాలా బాగుంటుందండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ తప్పకుండా చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.